అందరికీ ప్రైజ్ ద లార్డ్. అన్యురాలైన రూతు గురించి మీకు తెలుసా? బెత్లెహేము అను గ్రామంలో నయోమి, ఎల్మెలేకు అనే దంపతులు ఉంటారు. వారికి 2 కుమారులు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉంటారు. కొంతకాలానికి నయోమి భర్త అయిన ఎల్మెలేకు చనిపోతాడు. తర్వాత నయోమి వారిద్దరి కుమారులకు మోయాబీల స్త్రీలనిచ్చి పెళ్లి చేస్తుంది. వారు అన్యులు. అందులో పెద్దదాని పేరు ఓర్పా, రెండో దాని పేరు రూతు. కొంతకాలానికి నయోమి 2 కుమారులు కూడా చనిపోతారు. తన భర్తను 2 కుమారులను పోగొట్టుకున్న నయోమి బహు బాధపడుతుంది. తర్వాత తమ దేశాన్ని దేవుడు కరువు నుండి తప్పించనని తెలుసుకొని మోయాబు దేశం నుండి తన 2 కోడళ్లను తీసుకొని ప్రయాణమవుతుంది. అప్పుడు మార్గ మధ్యలో నయోమి తన కోడళ్లతో, నా కుమార్తెలారా, మీరు నాతో ఎందుకు వస్తున్నారు? మీరు మీ దేశానికి వెళ్ళి మరలా పెళ్లి చేసుకోండి. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును బాధించిన దానికంటే మరీ ఎక్కువగా నన్ను బాధించనని చెప్పి వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకుంటుంది. రూతు తనని హత్తుకుంటుంది. ఓర్పా తిరిగి తన దేశానికి వెళ్ళిపోతుంది. కానీ రూతు అక్కడే ఉంటుంది. అప్పుడు నయోమి, నీవు కూడా నీ తోటి కోడలు లాగే తిరిగి నీ దేశానికి వెళ్ళిపో, నాతో రావద్దు అని చెప్పినప్పుడు రూతు ఇలా అంటుంది, నీవు నాతో రావద్దు, నన్ను విడిచిపెట్టు అని అనవద్దు. నీవు నివసించిన చోటే నేను నివసిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని అంటుంది. అప్పుడు నయోమి తన కోడల్ని తీసుకొని బెత్లెహేమునకు వెళ్ళిపోతుంది. ఆమేన్.